good morning. This is my 25th year silver jubilee. This is my silver jubilee year in my career. Now 25 Thank you so much. Now 25 years journey lo ela sagindi journey ela sagindi ani ఆలోచించినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నా మైండ్లో రావటం స్టార్ట్ చేశాయి. సో వాటిని మీతో షేర్ చేసుకోవడానికి ఇంతకన్నా కరెక్ట్ టైం అండ్ ఆపర్చునిటీ ఇదేనా నేను భావిస్తూ వాటిలో కొన్ని మైల్ స్టోన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీవన్. నేను 1999లో బెంగళూరులో MBA కంప్లీట్ చేసి విజయవాడ వచ్చాను. విజయవాడలోనే జాబ్ చేయాలని డిసైడ్ అయిపోయాను. బికాజ్ నాకు చాలా హోమ్ సిక్నెస్ ఉండేది. ఓకే, జాబ్ ఒక్కటే చెయ్యాలి అంతవరకే ఉంది నాకు మైండ్లో, ఏదైనా జాబ్ చేయాలి అంతే. దట్ టైమ్ ఐ వాజ్ 21 ఇయర్ రిజర్వ్డ్గా సింపుల్ MBA గ్రాడ్యుయేట్ అంతే. అండ్ బెంగళూరు నుంచి వచ్చిన 1 వీక్ తర్వాత మా మదర్ తన ఆఫీస్కి వెళ్తూ ఇవాళ పేపర్లో ఎలక్ట్రానిక్స్ వాళ్ళ వాకిన్స్ పడినవి వెళ్ళి అటెండ్ అవ్వని చెప్పింది. సరే అడ్రస్ ఎత్తుకుంటా వెళ్ళాను. MD సార్ ఇంటర్వ్యూ చేశారు అండ్ నెక్స్ట్ డే సెలెక్ట్ అయ్యానని చెప్పారు. వెంటనే జాయిన్ అయిపోయాను. ఇనీషియల్గా స్టోర్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను యాజ్ ఎ మేనేజర్. అండ్ 1 ఇయర్ తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్కి మార్చారు. అప్పుడు నా స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి. ప్రొడక్షన్ ప్లానింగ్ అంటే పద్మజ గారు కూడా ఉంటారు కదా, ఆ ప్రొడక్షన్ ప్లానింగ్లో డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళకి ప్లాన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయించాలి, అది నా పని. ఆ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరూ సూపర్ సీనియర్స్, అంటే కంపెనీ బిగినింగ్ నుంచి ఉన్నవాళ్ళు. వాళ్ళ మైండ్లో ఏముంటుంది, నిన్న కాక మొన్న వచ్చిన ఫ్రెషర్ వచ్చి ఇట్లా చెయ్యి, మీరు ఇట్లా చేయండి, ఇప్పుడు చేయండి అని చెప్తే ఒప్పుకుంటారా? సో సపోర్ట్ రాలేదు స్టార్టింగ్లో, దట్స్ ఫైన్. సరే టీం వర్క్గా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వాళ్ళ నుంచే నేర్చుకున్నాను, వాళ్ళ సజెషన్స్ తీసుకున్నాను, వాళ్ళతో కలిసి వర్క్ చేయటం స్టార్ట్ చేశా. ఆ టీం వర్క్తోనే ఒక కంక్లూజన్కి ఒక మాటకి వచ్చేవాళ్ళం. అట్లాగా కొంత కొలాబరేట్ అవ్వగలిగాను. సో అప్పుడు నాకు అనిపించింది కొలాబరేషన్కి ఉన్న పవర్ ఏంటి అని. కొలాబరేషన్ అంటూ ఉంటే మీరు డిఫరెంట్ టీమ్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ కూడా ఒకే మాట మీదకి వచ్చి ఏదైనా సాధించగలం. అండ్ ఆ క్వాలిటీ నేను ఇప్పటి వరకు వదలలేదు. ఓకే, నెక్స్ట్ ఫేజ్. నాకు 24 ఇయర్స్ అనుకుంటాను మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ కూడా ఇక్కడే వర్క్ చేసేవాళ్ళు. అండ్ మా జాయింట్ ఫ్యామిలీ అండ్ ఐ స్టే విత్ మై ఇన్లాస్. అప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని మేనేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశా. అప్పటికి కూడా నాకు గొప్ప కెరియర్ ప్లాన్స్ లేవు, జాబ్ చేసుకుంటూ వెళ్ళాలంతే. అండ్ దట్ టైమ్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు కస్టమర్ సపోర్ట్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సో ఐ జాయిన్డ్ యాజ్ ఎ కోఆర్డినేటర్ అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. సో ఇక్కడ న్యూ ఛాలెంజెస్ ఏంటి, కొత్త డొమైన్ అంతా రైల్వే డొమైన్, నాకు అస్సలు తెలియదు. ప్రొడక్ట్స్ ఫంక్షనాలిటీ అంతా తెలుసుకోవాలి. అండ్ కస్టమర్ ఇంటర్ఫేస్, కస్టమర్ ఇంటరాక్షన్, కస్టమర్ ఎక్స్పీరియన్సెస్, అది కొత్త ఫీల్డ్. ఇంతకన్నా కొత్తది ఏంటంటే నాకు ఒక 30 మెంబర్స్ టీమ్ ఇచ్చారు, సర్వీస్ ఇంజనీర్స్. దే ఆల్ వర్కింగ్ ఎట్ సైట్. వాళ్ళ సైట్లో ఉండేవాళ్ళు, నేను ఇక్కడి నుంచి మేనేజ్ చేయాలి వాళ్ళని. ఓకే, టెక్నికల్గా ఓకే అది నేర్చుకున్నాను, నా ఒక్కదాని చేతితో పనే కదా, బట్ టీంతో వర్క్ చేయాలి ఇక్కడ నుంచి. ఇక్కడ నాకు ఎంపతి అనే క్వాలిటీ చాలా హెల్ప్ చేసింది. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవటం, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది. దానివలన నేను మా టీం వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి అని అర్థం చేసుకుని వాళ్ళు ఇక్కడి నుంచే మోటివేట్ చేస్తా, వాళ్ళతో వర్క్ చేయించడం అనేది స్టార్ట్ చేశా. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం, కస్టమర్స్. మన కస్టమర్స్ అందరూ రైల్వే కస్టమర్స్ కదా, అందరూ హిందీలోనే మాట్లాడేవాళ్ళు. నాకు హిందీ జస్ట్ స్కూల్లో చదువుకోవటమే కానీ నాకు రాదు. ఐ కెనాట్ స్పీక్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ అంతే. వాళ్ళు హిందీలో అడిగేవాళ్ళు, నేను ఇంగ్లీష్లో చెప్పేదాన్ని. ఓకే, వర్క్ అంతా అవుతుంది బట్ కస్టమర్ హ్యాపీగా లేరు. నాకు ప్రాబ్లం ఏంటో అర్థమయ్యేది కాదు. చివరికి ఒక కస్టమర్ అయితే బ్లాస్ట్ అయిపోయారు, అంటే హిందీలోనే. ఇది కూడా ఇంత ఆరోగెన్స్ ఏంటి మీకు అసలు, నేను హిందీలో అడుగుతుంటే ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తున్నారు అని. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నా వాళ్ళు ఈగో హర్ట్ చేస్తున్నాను అని. నాకు వచ్చి నేను హిందీలోనే ముక్కలుగా మాట్లాడుతూ నేర్చేసుకున్నాను వాళ్ళతో మాట్లాడుతూ. సో కస్టమర్ ఈజ్ హ్యాపీ అండ్ హీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ మీ.
ఓకే, స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్. ఇన్ బిట్వీన్ ఒక 2 kids, 2 పిల్లలు పుట్టారు. ఐ స్టే విత్ మై ఇన్-లాస్. ఇట్స్ అ జాయింట్ ఫ్యామిలీ. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఇక్కడ నేను ఆఫ్టర్ కిడ్స్ ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్. హెల్త్ ఇంపార్టెన్స్ తెలుసుకుని రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాను. ఒక 9-10 years అయిపోయింది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు జాబ్ చేంజ్ అవ్వాలని అనిపించింది. అయితే అంటే ఒక MBA గ్రాడ్యుయేట్ని, 9 to 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే చోటకి వెళ్ళి ఏదైనా MNCలో ఒక జాబ్ హై పొజిషన్కి వెళ్ళాలి అన్న ఒక ఆలోచన వచ్చింది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం, హస్బెండ్తో డిస్కస్ చేస్తాం. మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేస్తున్నారు అప్పటికి. ఆయన ఓకే వెళ్ళు, దట్స్ ఫైన్ ఫర్ మీ, వేరే చోటుకి వెళ్ళి ట్రై చేసుకో, నాకేం ప్రాబ్లం లేదన్నారు. అప్పుడు ఏమవుతుంది, నేను పిల్లలు ఒక చోట, మా ఇన్-లాస్ హస్బెండ్ ఒక చోట. అంటే ఫ్యామిలీని సపరేట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అప్పుడు నన్ను క్వశ్చన్ చేసుకున్నా, నాకేం కావాలి, నా ప్రయారిటీస్ ఏంటి డిసైడ్ చేసుకున్నా. ఫ్యామిలీ నా ఫస్ట్ ప్రయారిటీ అండ్ కెరియర్ ఈజ్ మై నెక్స్ట్ ప్రయారిటీ. ఓకే, అండ్ ఇక్కడే వర్క్ చేయాలి. అంటే ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉండాలంటే విజయవాడనే వర్క్ చేయాలి. విజయవాడ అంటే ఎలక్ట్రానిక్స్ కన్నా బెటర్ కంపెనీ లేదు. కానీ ఎలక్ట్రానిక్స్లో గ్రోత్ ఉంటుందా, మళ్ళీ ఇంకో క్వశ్చన్. MD సార్తో మాట్లాడా. ఆయన ఒకటే చెప్పారు, ఎలక్ట్రానిక్స్లో CXO లెవెల్కి వెళ్ళే ఆపర్చునిటీ కానీ పాసిబిలిటీ కానీ ఏ పర్సన్కైనా ఉంటుందని చెప్పారు. ఓన్లీ కాంపిటెన్సీ మ్యాటర్స్. క్లాప్స్ కొట్టాలి మీరు. మీరు క్లాప్స్ కొడతా ఉంటే అర్థమైనట్లు లెక్క. ఇన్వాల్వ్ అయ్యారా? నైస్. ఓకే, క్లియర్ అయిపోయింది నాకు. ఓకే, ఇక్కడ గ్రోత్ ఉంటుంది, ఇక్కడే తేల్చుకోవాలని డిసైడ్ అయిపోయా. అప్పటికి కస్టమర్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న అప్పటికి టీమ్ సైజు 150 members, 150 people. బట్ రెవెన్యూ 86 lakhs, చాలా తక్కువ. అక్కడ ఆపర్చునిటీ కనిపించింది. అసలు ఎక్స్పెండిచర్స్ ఏంటి, రెవెన్యూ ఏంటి, ఎట్లా పెంచుకోవాలి, టార్గెట్స్ని ఎట్లా పెట్టుకోవాలి, వీటి మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ డిజిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేసాం. ఈ జర్నీ అంతంలో మనందరికీ మన మెంటర్స్ హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది. నాకు మెంటర్స్ అయిన CEO, డైరెక్టర్స్, వీళ్ళందరూ కూడా ఎప్పుడు హ్యాండ్ హోల్డింగ్ కూడా చేసేవాళ్ళు. అయితే ఇయర్ బై ఇయర్ రెవెన్యూ పెరుగుతుంటే నాలో ఒక కొత్త ఎనర్జీ, కొత్త ఎగ్జైట్మెంట్ రావటం నేను గమనించాను. ఇదే నా ప్యాషన్ అని నాకు అర్థమైంది. దాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా. సో అలా నా ప్యాషన్కి తోడు మా టీమ్ ఎఫర్ట్ కూడా తోడవటంతో 15 years తర్వాత CS డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళే పైకి తీసుకెళ్ళాలని లేదు, ఇక్కడ ఆపర్చునిటీస్కి స్కై ఈజ్ ద లిమిట్ అని నా విషయంలో అదే ప్రూవ్ అయింది. అండ్ సరే, అందరికీ నా ఏజ్ చెప్పేస్తాను. నాకు 46 years, మర్చిపోవాలి తర్వాత మీరు. ఈ 46 yearsలో 25 years నేను ఇక్కడే పెరిగాను. మనందరం అంతే కదా, మన యాక్టివ్ అవర్స్ తీసుకుని 70% ఎలక్ట్రానిక్స్లో ఉంటాం. మోర్ దాన్ 50% ఇక్కడ పెరగటం వల్ల మన కంటిన్యూస్ లెర్నింగ్స్, ఆ సెషన్ ఈ సెషన్ జరుగుతూనే ఉన్నాయి మనకి. అవన్నీ మన మైండ్లో ఇంకిపోయినాయి. మీరు కూడా చెక్ చేసుకోండి. నాకు అట్లాగే జరిగింది. అంటే వాల్యూ అంటే ఏంటి, అసలు ఏదైనా విషయం పనిచేసే పర్పస్ అంటే ఏంటి, ఈ డిఫరెంట్ వాల్యూస్, మోరల్స్ ఇవన్నీ కూడా ఇంబైబ్ అయిపోయినాయి. ఇవి నేను తీసుకెళ్ళి మా పిల్లల మీద ప్రయోగం చేసేదాన్ని, వాళ్ళకు కూడా నేర్పించేదాన్ని. కానీ అది చాలా యూజ్ అయింది. అంటే పేరెంటింగ్లో చాలా యూజ్ అయింది. మనకు వచ్చే మెచ్యూరిటీ పర్సనల్ డెవలప్మెంటే కాదు కదా ఆకర్ష్? అది అందరూ కూడా మనందరికీ కూడా యూజ్ అవుతుంది. అండ్ కిడ్స్ పేరెంటింగ్లో నాకు చాలా యూజ్ అయింది క్వాలిటీ అన్నది. సో నా లైఫ్లో నేను ఒక 3 మంత్రాస్ని బిలీవ్ చేస్తాను. అంటే ఈ 25 years జర్నీలోంచి తీసుకుంది. ఫస్ట్ ప్యాషన్. మీ ప్యాషన్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. ప్యాషన్ అంటే అభిరుచి. ప్యాషన్ నుంచి ఆస్పిరేషన్స్ వస్తాయి, నేను ఇది సాధించాలి అని ఒకటి ఇస్తుంది. ఈ రెండు మన గోల్స్ని, అంబిషన్స్కి దగ్గర తీసుకెళ్తాయి. లైఫ్ ఈజీ కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దట్స్ ఓకే, అవన్నీ టెంపరీ. బట్ మీ ప్యాషన్ మీరు వదలమాకండి. ప్యాషన్కి, ఆస్పిరేషన్స్కి ఎలాంటి అబ్స్టకిల్స్నైనా
ఓవర్కమ్ చేసే పవర్ ఉంటుంది. నెంబర్ 2, ఇది మైండ్ సెట్. చేంజ్ అనగానే భయపడిపోతాం కదా మనం వాటర్ లాగా ఉండాలి. వాటర్ని ఏ వెజల్లో పోస్తే, అంటే ఏ గిన్నెలో ఏ వెజల్లో పోస్తే ఆ షేప్లోకి వెళ్ళిపోతుంది కదా. మనం కూడా ఏ సిచ్యుయేషన్ అయినా ఏ దీన్నైనా ఆ విధంగా తీసుకుని ముందుకెళ్ళి అడాప్టబుల్గా వెళ్తే, చేంజ్ అనగానే మనకు గుర్తొచ్చే ఛాలెంజెస్, అవి న్యూ ఛాలెంజెస్ నుంచి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. న్యూ ఆపర్చునిటీస్ తీసుకుంటే న్యూ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇక్కడ కూడా ఒక భయం మనకి, ఫెయిల్ అయితే ఏముంది, అందరం ఫెయిల్ అవుతాం. ఎవరు ఫెయిల్ అవ్వని వాళ్ళు ఎవరిని ఉన్నారా? చాలాసార్లు ఫెయిల్ అవుతాం. బట్ విషయం ఏంటి, ఫెయిల్ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతాం అన్నది మనల్ని డిఫైన్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మనం 34 years ఎలక్ట్రానిక్స్ కంపెనీ బందర్ రోడ్లోనే ఉండేది కదా. సో మంగళగిరికి షిఫ్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అమ్మో ఎట్లా ఏంటి అని అందరం అనుకున్నాం. బట్ ఫాస్ట్గా షిఫ్ట్ చేస్తారు, అందరం ఇటు వచ్చేయాలి. గబగబా అందరూ ఏం చేశారు, మనందరం ఏం చేస్తాం, ఏ రూట్ వాళ్ళని ఆ రూట్ గ్రూప్ చేసుకున్నాం, ఆటోస్ మాట్లాడేసుకున్నాం. ఇంకొకళ్ళు ఏం చేశారు, వెహికల్స్ కొనుక్కున్నారు, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు. నాలాగా డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుని మరీ వెహికల్స్ కొనుక్కున్నారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు వచ్చి ఇక్కడ షిఫ్ట్ కూడా అయిపోయారు ఏకంగా. ఇదంతా 1-2 monthsలో అందరు కుదిరించేసుకున్నారు, రైట్? అందరూ నార్మల్ చేసేసుకున్నాం. మరి దానికి భయపడలేదుగా మనం 34 సంవత్సరాలు కంఫర్ట్ నుంచి ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చాం. అంతా ఇక్కడ మైండ్ సెట్లోనే ఉంది. మనం చెయ్యాలి అని అనుకుంటే చాలు, దారులు మనకు చాలా కనిపిస్తాయి. అండ్ థర్డ్ వన్, ఇది నాకు చాలా ఇష్టమైంది, సెల్ఫ్ డిసిప్లిన్. ఎన్ని ఆస్పిరేషన్స్ ఎన్ని ఉన్నా సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే ఏం చేయలేమని నేను నమ్ముతా. దాంట్లో హెల్త్ డిసిప్లిన్ కదా. హెల్త్ లేకపోతే ఏమైనా చేయగలమా? నాకు సాధించాలని గోల్స్ ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి, ఉత్సాహం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. సో హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. నెక్స్ట్, పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ డిసిప్లిన్. అంటే మన ఆఫీస్లో తీసుకున్న జాబ్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలగటం, బాధ్యతగా రెస్పాన్సిబుల్గా చేయటం, కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, అండ్ కొత్త స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ని టేకప్ చేయగలగటం. వీటన్నిటి వల్ల ఏమొస్తుంది, రెసిలియన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే టఫ్నెస్ పెరుగుతుంది, ఎలాంటి డిఫికల్టీస్నైనా ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ సెల్ఫ్ డిసిప్లిన్, ఈ ప్రొఫెషనల్ డిసిప్లిన్ వలన. నెక్స్ట్, సోషల్ డిసిప్లిన్ అని ఉంది. అంటే రిలేషన్షిప్స్, ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ రిలేషన్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్, హ్యావింగ్ ఎంపతి, కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకోగలటం. ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే వేరుగా మాట్లాడటం అది కరెక్ట్ అవ్వదు. లైక్ పాజిటివ్గా మాట్లాడటం, అండ్ కాన్ఫ్లిక్ట్ వస్తే కరెక్ట్గా రిజాల్వ్ చేసుకోవటం. అండ్ లాస్ట్ వన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఇది మనందరికీ తెలిసిందే, సార్ మనందరికీ సెషన్స్ చేశారు. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ అవాయిడ్ చేయటం. మనకి రెవెన్యూస్ ఎలా పెరుగుతాయి, మన ఫైనాన్స్ ఎలా పెరుగుతుంది, మనకి స్కిల్స్ పెంచుకుంటే గ్రోత్ ల్యాడర్లో పైకి వెళ్తే ఆబ్వియస్గా మన ఫైనాన్సెస్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కలిపి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటాయి. మీరు కరెక్ట్గా ఈ సెల్ఫ్ డిసిప్లిన్ పాటించండి, మీ ప్రొఫెషనల్ యాజ్ వెల్ as పర్సనల్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా ఉంటుంది. సో ఇక్కడ వరకు ఎండ్ అయింది నా జర్నీ. అండ్ అలాగే ఫ్రెషర్నైనా నాకు ఫస్ట్ టైం జాబ్ ఇచ్చినందుకు, అండ్ ఏజ్తో నిమిత్తం లేకుండా ఆపర్చునిటీస్ని చూపించినందుకు, డిఫరెంట్ లెర్నింగ్ ఎన్వైర్మెంట్స్ని క్రియేట్ చేసినందుకు, ఇక్కడ గ్రోత్ ఉంటుందని నాకు నమ్మకం కలిగించినందుకు నేను ఎండి సార్కి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లేడీస్, హ్యాపీ ఉమెన్స్ డే అగైన్. మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోండి, ఛాలెంజెస్ని ఫేస్ చేయండి, ఫెయిల్ అవ్వండి, లెగవండి, మీ ప్యాషన్ వెనక పరిగెత్తండి, బట్ జర్నీని ఎంజాయ్ చేయండి. బీ హ్యాపీ అండ్ గుడ్ లక్.